ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ, అమెరికా కొట్టిన దెబ్బకి ఇరాన్ గావచ్చు, అట్లాగే ఇరాన్ కొట్టిన దెబ్బకి దుబాయ్ గావచ్చు, ఇప్పట్లో కోలుకోలేవు అంటున్నారు. పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్, యుఏఈలు ఇక ముందు పుంజుకోలేవు. ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 2 దేశాలు కోలుకోవడానికి ఒక దశాబ్దం పడుతుంది. ఇరాన్, చైనా, రష్యాలు గల్ఫ్ దేశాలని వాళ్ళ దేశాధినేతలను సూడో యూదులుగా పేర్కొంటూ ఇజ్రాయెల్, అమెరికాలకి బానిసలుగా అభివర్ణిస్తున్నాయి. అయితే పెట్రోడాలర్ ఒప్పంద గడువు ముగిసిన ఒప్పందాన్ని తిరిగి రెన్యువల్ చేయలేదు సౌదీ రాజు. ఇంకో బ్రిక్స్ దేశాలు డాలర్ని వాడడం తగ్గించేశాయి. గల్ఫ్ దేశాలను దెబ్బతీయాలి, లేకపోతే అమెరికా మనుగడ కష్టమవుతుంది. చాలా ముందు చూపుతో జెఫ్రీ ఇప్స్టీన్ రంగంలోకి దించారు. ఎవరి జెఫ్రీ ఇప్స్టీన్ ఇది అని ఖచ్చితమైనటువంటి సమాచారం ఎవరూ చెప్పలేరు. అమెరికా చెప్పే వివరాలు కానీ గూగుల్లో దొరికే సమాచారం కానీ అంతా బోటకం. ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఒక హై స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఇది నిజం. ఒక స్కూల్ ప్రిన్సిపాల్కి మిలియన్ల కొద్ది డాలర్లు ఎలా వచ్చాయో తెలియదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఖరీదైన విందులు ఇచ్చేవాడు. మైనర్ బాలికలను ఎరగా వేసి పరపతి పెంచుకున్నాడు. కానీ ఎప్స్టీన్ పనిచేసిన స్కూల్కి చెందిన బాలికలను ఎరగా వేసి పరపతి పెంచుకున్నట్టుగా కొద్దిపాటి సమాచారం మాత్రం వెలుగులోకి వచ్చాయి. కానీ కోర్టులో చెల్లుబాటు అయ్యే విధంగా మాత్రం లేవు. కరేబియన్ సముద్రంలో 78 ఎకరాల్లో విస్తరించిన చిన్న ఐలాండ్ను కొన్నాడు జెఫ్రీ ఎప్స్టీన్. దాన్ని ఎప్స్టీన్ ఐలాండ్ అని పేరు పెట్టారు. కానీ యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్లో భాగంగా ఎప్స్టీన్ ఐలాండ్ ఉంది. ఈ ఎప్స్టీన్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే అమెరికన్ నేవీ కోస్ట్ గార్డ్ కన్ను గప్పి వెళ్లాల్సి ఉంటుంది. ఒక యూట్యూబర్ కోస్ట్ గార్డ్ కన్ను గప్పి వెళ్ళిన ఎప్స్టీన్ ఐలాండ్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ గన్స్ పట్టుకుని కాపలాగాస్తూ కనబడేసరికి పారిపోయి బ్రతికిపోయాడు. టార్గెట్ గల్ఫ్ మక్కాలోని కాబా మీద ఉంచే పవిత్ర వస్త్రం కిస్వాని ఎప్స్టీన్ ఐలాండ్లో తన నివాసంలో తివాచీగా వాడాడు జెఫ్రీ ఎప్స్టీన్. ఎప్స్టీన్ ఫైల్స్లో ఫోటోలతో సహా బయటకు వచ్చే ఆధారాలు. ఇంతకీ మక్కాలోని కాబా మీద ఉంచే వస్త్రం ఎప్స్టీన్కి ఐలాండ్కి ఎలా చేరింది? కాబా కోసం కిస్వాని నల్ల పట్టు దారంతో నేస్తారు. నల్ల పట్టు దారంతో వస్త్రం నేసిన తర్వాత దాని మీద బంగారం, వెండి జరీతో ఎంబ్రాయిడరీ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా మక్కాలోనే చేతితో చేస్తారు. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఖురాన్లోని సూక్తుని పొందుపరుస్తారు. సో కిస్వా అనేది ముస్లిమ్స్కి పవిత్ర వస్త్రం. ప్రతి సంవత్సరం హజ్ సందర్భంగా కొత్త కిస్వాని వేస్తారు. పాద్దాన్ని ముక్కలు చేసి హజ్ సందర్భంగా వచ్చిన ప్రముఖులకు ఇస్తారు. సుల్తాన్ అహ్మద్ బిన్ సులయం అనే పారిశ్రామికవేత్త కిస్వాని మక్కా నుండి దుబాయ్ తీసుకొచ్చాడు. సుల్తాన్ అహ్మద్ బిన్ సులయన్ అనే పేరు ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో 10% వాటా కలిగి ఉన్న డీపీ వరల్డ్కి యజమాని. డీపీ వరల్డ్ అనేది యుఏఈ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు ఉన్నాయి. రోడ్డు, సముద్రం, ఎయిర్ రవాణా రంగంలో పెట్టుబడులు ఉన్నాయి. సుల్తాన్ అహ్మద్ బిన్ సులయంకి అధిపతి కాబట్టి, డీపీ వరల్డ్కి అధిపతి కాబట్టి, లాజిస్టిక్స్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి మక్కా నుండి దుబాయ్కి, అక్కడ నుండి అమెరికాకి, అక్కడ నుండి ఎప్స్టీన్ ఐలాండ్కి చేర్చాడు కిస్వాని. కిస్వాని మక్కా నుండి ఎప్స్టీన్ ఐలాండ్కి ఎలా చేర్చింది ఈమెయిల్స్లో స్పష్టంగా ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్కి డీపీ వరల్డ్ యజమాని సుల్తాన్ అహ్మద్ బిన్ సులయంకి మంచి స్నేహం ఉంది. మైనర్ పిల్లలను వ్యభిచారంలోకి దించి ఆపై వాళ్ళని చంపి తాను తినవే కాక తనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తినిపించిన కేసులో 2008లో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యే వరకు ఇద్దరు స్నేహం కొనసాగింది. ఎప్స్టీన్ ఫైల్స్ వెలుగులోకి వచ్చాక కిస్వాతో ఎప్స్టీన్, సుల్తాన్ అహ్మద్ బిన్ సులయం ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది. కానీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎందుకు నిరసన తెలపలేదు? వీధిలోకి వచ్చి విధ్వంసం సృష్టించలేదు ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి నిరసన తెలపని ఆదేశాలు ఇచ్చే అదృశ్యశక్తి నుండి ఇంకా పిలుపు రాలేదు. కిస్వా మక్కా నుండి దుబాయ్ వెళ్ళింది, అంటే సౌదీ నుండి యుఏఈ వెళ్ళింది. కాబట్టి వెధవేషాలు వేస్తే నిధులు ఆగిపోతాయి. సిఐఏ, మొసాద్ జాయింట్ ఆపరేషన్ జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారం ఇరికించాల్సిన వాళ్ళని ముందుగానే ఇరికించేసి ఎక్కువ తక్కువ మాట్లాడుకొని నిశ్శబ్దంగా ఉంచేశారు. చార్లీ హెబ్డో అనేది రాజకీయ మత వ్యంగ్య వారపత్రిక. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే చార్లీ హెబ్డో రాజకీయ నాయకుల్ని, మతపరమైన వాటిని, సెలబ్రిటీస్ని ఇలా అన్ని రంగాల వాటి మీద క్యారికేచర్ వేసి దానికి ఒక క్యాప్షన్ పెట్టి ప్రచురిస్తూ ఉంటుంది. 2006లో చార్లీ హెబ్డో మొహమ్మద్ ప్రవక్త మీద క్యారికేచర్ వేసి ఒక క్యాప్షన్ పెట్టి ప్రచురించింది. దీని మీద ఫ్రాన్స్తో పాటు అన్ని దేశాల్లో నిరసన జరిగాయి. 2011 నవంబర్లో చార్లీ హెబ్డో ఇస్లామిక్ చట్టాలను ఉద్దేశిస్తూ మరో క్యారికేచర్ ప్రచురించింది. మళ్లీ నిరసనలు, ప్రదర్శనలు జరగడంతో పాటు పత్రికా యాజమాన్యం మీద ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. సదరు క్యాప్షన్స్ మీద క్షమాపణ కోరుతూ ఆర్టికల్ ప్రచురించమని. కానీ చార్లీ హెబ్డో యాజమాన్యం క్షమాపణ చెప్పడానికి నిరాకరించడమే కాకుండా ఖురాన్, షరియాలో ఉన్నట్టుగానే చెప్పామే కానీ వక్రీకరించి ప్రచురించలేదని ప్రకటించింది. 2011లోనే కొంతమంది ప్యారిస్లోని పత్రికా కార్యాలయం మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టారు. జనవరి 7, 2015 ఇద్దరు ఫ్రెంచ్, అల్జీరియన్ సోదరులైన సయిద్ మరియు చెరిఫ్ కాచి పారిస్లోని చార్లీ హెబ్డో పత్రికా ఆఫీసులోని గన్స్తో చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయారు. ఆనాటి కాల్పుల్లో పత్రికా ఆఫీసులో పనిచేసే కార్టూనిస్టులు, జర్నలిస్టులు మొత్తం 8 మంది చనిపోయారు. పత్రికా ఆఫీస్కి పని మీద వచ్చిన ఒక క్లయింట్తో పాటు మెయింటెనెన్స్ టెక్నీషియన్ మరియు కాల్పుల శబ్దం వినబడి లోపలికి వచ్చిన ఇద్దరు ఫ్రెంచ్ పోలీసులు చనిపోయారు. దీని మీద ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవడమే కాకుండా ప్రపంచ నాయకులు ప్యారిస్ వచ్చే ప్రదర్శనగా చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. జీ సూయిస్ చార్లీ, ఐఆమ్ చార్లీ అనే నినాదాలు చేస్తూ లక్షలాది మంది ఫ్రాన్స్ ప్రజలు చార్లీ హెబ్డో పత్రిక ఆఫీస్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి అప్పట్లో.
ఒక కార్టూన్ వేసినందుకు చార్లీ హెబ్డో పత్రికారులను తగలబెట్టి 12 మందిని కాల్చి చంపారు. కానీ మక్కాలోని కస్వాని కార్పెట్ లాగా వాడిన జెఫ్రీ ఎపిస్టీన్ని, డీపీ వరల్డ్ అధినేత సుల్తాన్ అహ్మద్ బిన్ సలయంని ఎందుకు ప్రశ్నించదు? ఇరాన్ ప్రధానంగా యూఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది ఇందుకే. ఇప్పటి వరకు ఇరాన్ సుమారుగా 372 బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ని యూఏఈ మీద ప్రయోగించింది. ఇక కామికాజ్ డ్రోన్స్ అయితే 2000కు పైగా ప్రయోగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గత మార్చి నెలలోనే ధ్వంసం చేసింది ఇరాన్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగినప్పుడు అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన థర్డ్ పేట్రియాట్ ఎందుకు ఆపలేకపోయాయి? అమెరికా చేత కథ లేక వేరే వ్యూహం ఏదైనా ఉందా? యూఏఈ భారత్ నుండి ఆకాశ ఎయిర్ డిఫెన్స్ కొనడానికి సన్నాహాలు చేస్తుంది. జస్ట్ మనందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి గుర్తు చేసుకోవాలి. ఓ గాజు సీసాలో ఎర్ర చీమల్ని, నల్ల చీమల్ని వేసి మూత పెట్టామనుకోండి, ఆ చీమలు ప్రశాంతంగానే ఉంటాయి. ఓసారి సీసానికి గట్టిగా అటు ఇటు షేక్ చేయగానే ఎర్ర చీమలు, నల్ల చీమలు ఒకదాంతో ఇంకోటి యుద్ధం చేసుకోవడం మొదలు పెడతాయి. ఎందుకంటే సీసా షేక్ చేయగానే తమ్మే శత్రువు దాడి చేస్తున్నాడు అని భావించి యుద్ధం చేసుకోవడం మొదలు పెడతాయి. చీమలకు తెలియదు సీసాన్ని షేక్ చేయడం వల్ల తమలో తాము కొట్టుకుంటున్నాను. ఎర్ర చీమలు, నల్ల చీమలకు బదులుగా అరబ్బులు, పర్షియన్లు అని అనుకుంటే సరి ప్లాన్ అర్థమైపోతుంది. భారత్, రష్యా, చైనాలకు తెలుసు సీసాని షేక్ చేసిన చేతులు ఎవరివో అని. ఇది పార్థసారథి పొట్లూరు గారు చెప్తుంది. సెకండ్ పార్ట్ కూడా చెప్తానంటున్నారు.